2023లో అనిల్ కుమార్ తనని వ్యక్తిగతంగా దూషించాడని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా వ్యవహరించాడని, బెదిరింపులకి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఈనాడు వ్యవస్థంతా కూడా గాడి తెప్పుకుంది. దాన్ని గాడి పట్టడానికి ప్రయత్నం చేయమని దానిలో భాగంగా మేము సలహా ఇస్తున్నాం. 40 మంది అండి, మీరు ఇప్పుడు కనుక్కున్నా సరే 40 నుంచి 50 మంది ఉన్నారు హాస్పిటల్లో. అందరూ బెడ్ల మీద ఉన్నారు. ఒక్కరెవరు జిల్లా అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ డిసిహెచ్ఎస్ గారు కానీ దాని మొహం కూడా చూడాలి. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. కనీసం పిహెచ్సి డాక్టర్ లేడా? నేను తహసీల్దార్ని, ఎండిఓని, వాళ్ళందరినీ నేను పంపించాను. వాటర్ టెస్ట్ చేయండి, ఏమి ఇబ్బంది ఉంది, 40-50 మంది ఒకే కాలనీలో ఎందుకు బెడ్ అయిపోయారు, ఇంత జ్వరం రావడానికి కారణం ఏం జరిగిందో చూడమని చెప్పి మేము గమనించాం తప్ప వీళ్ళెవరో ఎంతో పట్టించు. బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ గాయత్రి. బోరగడ్డ అనిల్ పై మరో కేసు ఏలూరులో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే కనుక నమోదైంది. దానికి గతంలో 2023 సంవత్సరంలోని తనకు ప్రాణాన్ని ఉందని, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి అర్ధరాత్రులు అంటే బోరగడ్డ అన్ని వాళ్ళ అనుచరులు కూడా చింతమనేని ప్రభాకర్ ని చంపేందుకు యత్నించి అలాగే బెదిరింపు కాల్స్ చేశారని చెప్పి గతంలో కూడా ఒకసారి ఏదైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బోరగడ్డ అనిల్ మనకి 2023లో జరిగిన సంఘటన విషయం అంటే చింతమనేని ఇంటి సభ్యులనే కాదు వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు అనే అసభ్యకరమైన పదజాలంతో దూషించి వాళ్ళపై చంపేందుకు యత్నించారని కూడా గతంలో కేసులు పెట్టారు. అదే రీతిలో కూడా నిన్న కూడా ఏదైతే చింతమనేని ప్రభాకర్ ఉన్నారో బోరగడ్డ అనిల్పై కనుక అదే కేసును అయితే కనుక మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు కేసు నమోదు చేసి అయితే ఫైల్ చేయడం జరిగింది. దాంతో మనం డిస్ప్లేలో చూపించిన విధంగా ఏదైతే కనుక బోరగడ్డ అనిల్ పై కేసు నమోదు కాబడిందో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చింతమనేని ప్రభాకర్ అనుచరులు వాళ్ళందరూ కూడా ప్రతి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకొని నిన్న మొత్తం అంతా కూడా దాదాపుగా ఏదైతే బోరగడ్డ అనిల్ పై ఒక కంప్లైంట్ కేసును అయితే రేజ్ చేశారు. ఇప్పటికే బోరగడ్డ అనిల్ ఆయా కేసుల్లోనైతే ఖైదు కాబడి ఉన్న నేపథ్యంలో కూడా ఇది కూడా కొంత ఊతం ఇస్తుందని చెప్పి భావిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.